ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. కూటమి ఏర్పడటం వల్ల అంటే టీడీపీకి ఏమని చెప్పుకుంటది అంటే పెద్ద నాయకులు అందరూ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు. అంటే జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ కొంతమంది ఏమంటారంటే మీరు లేకపోయినా సరే మేము గెలిచిపోతాం, లేదా మీరు లేకపోయినా సరే మేము గెలుస్తాం అని ఈక్వేషన్స్ చాలా మందికి ఉన్నాయి సార్. వీళ్ళ ముగ్గురు కూడా అంటే టీడీపీ లేకపోతే జనసేన ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందా, లేదా జనసేన లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ గెలుస్తుందా, వీళ్ళిద్దరూ లేకుండా బీజేపీ గెలుస్తుందా? దీనికి ఏం ఆన్సర్? అంటే ఈ రెండు ఫ్యాక్టర్స్కి కొంచెం హార్ష్గా చెప్తాను. మేబీ జన సైనికులు లేదా టీడీపీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు లేదనేది. ఈ రోజు అంటే ఇప్పుడున్న మూమెంట్ ఎలక్షన్స్ 1 year ముందు జనసేన మనం ఒంటరిగా పోటీ చేస్తాము అంటే అది కరెక్ట్ కాదండి, అది వర్కౌట్ అవ్వదు. కానీ ఇనిషియల్గా ఎప్పుడైతే ఓడిపోయిన రోజు నుంచి నిజంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా నమ్మి మనం 175 పోటీ చేద్దామని ట్రావెల్ చేస్తుంటే, ఏది జగన్మోహన్ రెడ్డి కూడా మనం ఇండివిజువల్గా పోటీ చేద్దాం ట్రావెల్ చేసి స్టార్ట్ చేస్తుంటే ఈ రోజుకి కనీసం 40 నుంచి 50 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేదానికి అవకాశం ఉంది. హైపోథెటికల్ క్వశ్చన్ అనిపిస్తుంది ఇప్పుడు, కానీ మేము అదే నెంబర్స్ మీదే మా వర్క్ చేస్తుంటాం కాబట్టి ఒక 40 నుంచి 50 నియోజకవర్గాలు డే 1 నుంచి పనిచేస్తుంటాయి. అక్కడే ఉండి ఇప్పుడు మీలాంటి వాళ్ళు క్యాండిడేట్ నిలబెట్టి అక్కడ ఆయన వెనకాల నేను ఉంటాను, ఈ 50 క్యాండిడేట్ మనం ఫస్ట్ నిలబెడతాను వాళ్ళు ముందుగానే అవకాశం ఇచ్చి ఇతనే క్యాండిడేట్ ఇక్కడ అని మీరు అదే క్యాండిడేట్ మీరు తిరిగి మామూలుగా 5 సంవత్సరాల టైం తీసుకొని ఉంటే ఈ పార్టీ ఖచ్చితంగా ముగ్గురు పోటీ చేసినా మంచి పోటాపోటీలో ఉండేదానికి, వర్స్ట్ కేసులో కూడా 40 స్థానాలు తగ్గకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు అవకాశం లేదు, ఎలక్షన్స్ ముందు కానీ వీళ్ళు పొత్తులు కలుపుకున్నప్పుడు కానీ. అట్ ది సేమ్ టైం ఇండివిజువల్గా టీడీపీగా కంటెస్ట్ చేస్తుంటే ఫస్ట్ నుంచి కదా, మామూలు మొన్న అయినా ఫస్ట్ నుంచి అయినా మేము ఈసారి జనసేనతో కలవం ఇండివిజువల్గా కంటెస్ట్ చేస్తామంటే అసలు ఆ ఊపు కానీ ఆ ఆలోచన కానీ గెలుస్తుందేమో కూటమి అనే థాట్ ప్రాసెస్ కూడా జనాల్లో వచ్చినది కాదు. ఓకే, అంటే వీళ్ళు ఒక ప్రజల మైండ్ సెట్ ని మార్చారంటారు ఇలా కలవటం వల్ల. ఫస్ట్ మీరు ఒక విధ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను సార్, మామూలుగా దానికి ఎలా ఫైనాన్షియల్ ఇన్పుట్ అని నాకు ఫోన్ చేశారు, ఎవరికైనా ఫోన్ చేశారు, నేను ఒక ₹1 పెట్టుబడి పెడతాను మీరు స్టార్ట్ చేయడం. కానీ ఎంతో డిప్రెషన్లో ఉన్నారు కదా, అసలు ₹1 కదా, ₹1 కూడా మీ అకౌంట్లో పడలా. కానీ ఆ రోజు రాత్రి మాట్లాడిన ఫోన్ కాల్తో పక్క రోజు పొద్దున్న లేసి గుడికి వెళ్ళిపోయి ఇంకా నేను మళ్ళీ యాక్టివ్ అయిపోయి ఇంకా అది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అయిపోతారు. ఆ ఊపు కలుస్తుందన్న నమ్మకం ఆశే ఫస్ట్ టీడీపీలో తెరుచుకొచ్చింది. లేకపోతే అసలు ఆశ కానీ ఆలోచన కానీ ఆ థాట్ ప్రాసెస్ కానీ ఉంది. తర్వాత మీరు ఒక స్టెప్ వెళ్ళిపోయిన తర్వాత నేను 100% ఇవ్వలేనండి, ఒక 10 లక్షలు పెట్టి మీరు ఆల్రెడీ కొంచెం జర్నీ చేశారు కదా, ఈ డిప్రెషన్ మోడ్ నుంచి బయటపడిపోయారు. తర్వాత ఇంక వెళ్ళిపోతారు. కానీ ఫస్ట్ నేను ఇస్తాను, నేను కలుస్తాను, నేను మీ దాంట్లో పెట్టుబడి పెడతానని అన్న థాట్లో నుంచి మీరు ఊపు వచ్చింది. ఓకే, అంటే వీళ్ళు కలవటం అనేది ప్రజల మైండ్ అంటే వచ్చేది ఈ పార్టీ గెలుస్తుంది కాబట్టి వీళ్ళు కూడా అలా బలంగా చెప్పుకోవడం. వీళ్ళిద్దరు అదే ఇప్పుడు కొన్ని చోట్ల వీళ్ళకి అడ్వాంటేజ్, కొన్ని చోట్ల వాళ్ళకి అడ్వాంటేజ్. దీనికి మెయిన్ మూల కారణం ఎవరంటారు సరే వీళ్ళ ముగ్గురు కలవడానికి? 100% 1 రేపు పొద్దున గెలిచాక ఎవరేమంటారో తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న ఫ్యాక్టర్స్ నాకున్న లోపల సోర్సెస్ అబ్జర్వ్ చేసిన 100% పవన్ కళ్యాణ్ గారు దీనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే తన మీద ఎన్నో చిత్కారాలు, ఎన్నో అవమానాలు. ఇప్పుడు నేను కూడా ఇండివిజువల్గా నేను పర్సనల్గా నమ్మేది ఏంటంటే దే కెన్ ఆస్క్ ఫర్ మోర్ దెన్ సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ సీట్స్, మా నెంబర్స్తో పాటు చెప్పగలుగుతాం. అండ్ కంప్లీట్గా డిసాస్టర్గా ఎవరో నెగోషియేషన్ చేసిన ఎవరైతే పర్సన్ ఉన్నారో, ఎవరు కూర్చున్నారో అది తెలియదు. కానీ సో వాళ్ళు కంప్లీట్ రాంగ్ నెగోషియేషన్ చేశారు. అట్ ది సేమ్ టైం దీంట్లో చంద్రబాబు నాయుడు గారు 100% సక్సెస్ చేశారు. ఎందుకంటే ఆయన రాజకీయంలో పెరిగి రాజకీయంలో ఎలా చేయాలి, ఏ సీటు ఎవరికి ఇవ్వాలని. వీళ్ళు చాలా సీట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, ఇప్పుడు అమలాపురం సీట్ ఉంది, జనసేన కంటెస్టెంట్ అయితే అక్కడ అసలు మామూలుగా వెళ్ళి తిరగాల్సిన అవసరం కూడా లేదు. మామూలు క్యాండిడేట్ ఎవరిని పెట్టినా అమలాపురంలో మంచి మెజారిటీతో గెలిచేశారు. అంటే ఇప్పుడు గెలవదని కాదు, అంటే వాళ్ళకి చాలా ఫేవరబుల్ సీటు. ఇప్పుడు అటువంటిది ఎక్కడో సీట్లో దాన్ని పోటాపోటీగా గెలుస్తుందా లేదా అనుకునే నియోజకవర్గాలు ఎంచుకోవాల్సి వచ్చింది. ప్లస్ 21 సీట్లు అనేది అంటే ఇప్పుడైతే బాగానే ఉంది కాబట్టి ఏం కనపడదు. 21 సీట్స్ అనేది ఇట్స్ ఎ వెరీ చాలా ఒక రకంగా ఒక స్థాయిని మీరు తగ్గించేసుకున్నట్టు మీకు మీరు. అప్పట్లో చాలా మంది అన్నారు సార్ కళ్యాణ్ గారు ఏంటి అంటే ఈ స్థాయి మీద ఇంతేనా. దాని ఫాలోయర్స్ కూడా ఏంటంటే 57 ఇస్తే 50 ఇస్తారా, లేదా మీరు అడిగే మీరు మీ ఫీల్డ్ని, మీ పొలాన్ని, మీ దాన్ని మీరు బేరం ఆడేదాన్ని బట్టి అవతల వాళ్ళు అడుగుతారు కదా. మీ స్థాయిని మీరే తగ్గించేసుకుంటే దాన్ని బట్టి స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. అల్టిమేట్గా అయితే ఈ కూటమి ఈసారి కలవడానికి గెలవడానికి మూల కారణం అయితే కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందిపుచ్చుకున్నారు కాబట్టి ఆయన. చంద్రబాబు గారి పొజిషన్లో నేనున్నా, మీరున్నా, ఇక్కడ ఉండే వాళ్ళు మన వాళ్ళు ఎవరున్నా కానీ అదే చేస్తారు. ఆబ్వియస్గా మనం బేరం ఆడేటప్పుడు నాకు ఫేవర్గా ఉండేటట్టు తగ్గిస్తారని అడుగుతారు. మీరు తగ్గుతారా లేదనేది మీ మీద ఆధారపడుతుంది. ఏ ఫ్యాక్టర్స్ వల్ల తగ్గలుగుతారు అనుకుంటే మీ రీజన్స్ మీకు ఉండొచ్చు. తగ్గకపోతే ఏమైనా అటు ఇటు అవుద్దేమో, లేకపోతే అందరు కలవరేమో, బీజేపీ కూడా కొన్ని సీట్లు ఇవ్వాలి, అది ఓకే. బట్ ఇన్ జనరల్గా మీరు యాజ్ ఏ సెఫాలజిస్ట్గా అడుగుతున్నారు కాబట్టి దే హ్యావ్ మోర్ క్యాపబిలిటీ దెన్ వాట్ దే ఆర్ కంటెస్టింగ్ రైట్ నౌ.